కాంగ్రెస్ తీరుపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ నిప్పులు చెరిగారు. ప్రధాని మోడీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే కొందరు రాజ్యాంగ విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన జరుగుతుంటే రేవంత్ రెడ్డి కొత్తగా జీడీపీ ఫార్ములాను తెరపైకి తెచ్చి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్లను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకవైపు మోదీ గారికి పెరుగుతున్న ఆదరణ దేశంలో, బీజేపీ పటిష్టంగా అన్ని ప్రాంతాల్లో ఒక రాజకీయ పార్టీగా ఎదగడం, దాన్ని జీర్ణించుకోలేక ఆ డీలిమిటేషన్ ప్రక్రియను, మహిళా బిల్లు పట్ల వారు అవహేళన చేస్తూ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. భారత ప్రజాస్వామ్య మూల్యాల మీదనే ఈరోజు జరిగే దాడిగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను. ఆ ప్రతిపాదన పూర్తిగా ఖండించడమే కాకుండా రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఆర్టికల్ 81, 82, 170 నియోజకవర్గాల పునర్విభజన కేవలం జనసంఖ్య ఆధారంగానే మాత్రం జరగాలి. జిఎస్డిపికి ఈ ప్రక్రియలో రాజ్యాంగ ప్రతిపాదిత ఏమాత్రం కూడా లేదండి. ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ పార్లమెంటు నియోజకవర్గాలు జనాభాకు అనుగుణంగానే ప్రతిపాదించి నిర్ణయాలు తీసుకున్నారు తప్పితే ఎక్కడ కూడా ప్రపంచంలో జిఎస్డిపి ఆధారంగా చేసిన దాఖలాలు లేవు. అది చట్ట విరుద్ధమైనటువంటి అది